సంతోషం. మా చెల్లెళ్ళు అక్కలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మా తెలుగింటి ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తమ్ముళ్ళు మీవన్నీ కానీ పక్కకు తీసుకుపోతే వెనకాల కనపడొస్తారు. ఒక సైడ్కి రావాలి. ఆ బోట్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి, కానీ వెనకాలకు అడ్డంగా ఉన్నాయి. కొంచెం వారుగా తీసుకోవాలి. అన్నీ ఒకటిగా పెట్టుకోండి. ఈరోజు తమ్ముళ్ళు నరేంద్ర మోడీ కర్నూలుకు వచ్చాడు, చూశారా? టీవీలో విన్నారా? మోసకారి నరేంద్ర మోడీ నయవంచన మనకు చేసి, ఏం తమ్ముళ్ళు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ, అవునా కాదా? మన రాష్ట్రంలో అడుగు పెట్టడానికి అర్హత ఉందా ఈ పెద్ద మనిషికి? నట్టేట ముంచాడా లేదా మనల్ని? వెంకన్న సాక్షిగా ఏం చెప్పాడు తమ్ముళ్ళు? దేవుళ్ల పేరు చెప్పుకునే బీజేపీ వెంకటేశ్వర స్వామికే మోసం చేసి వెంకటేశ్వర స్వామి వదిలిపెడతాడా తమ్ముడు? ఆయన పేరే వడ్డీ కాసులవాడు. వడ్డీతో సహా వసూలు చేస్తాడు వెంకటేశ్వర స్వామి. నరేంద్ర మోడీ గారు మీ ఆత్మను అడగండి. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు మీరు? బాబు చాలా అనుభవం ఉంది. ఈరోజు బాబు గాని అధికారంలోకి వస్తే బ్రహ్మాండ రాజధాని కడతాడు, నేను కూడా అండగా ఉంటానని చెప్పారు. విభజన చట్ట హామీలన్నీ అమలు చేస్తానన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూపిస్తూ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, అదే మరిగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలని అడిగిన పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ. ఈరోజు చెప్తున్నాడు నేను కాపలాదారుడు అంటున్నాడు. ఎవరికి కాపలాదారుడు తమ్ముళ్ళు? దొంగలకు కాపలాదారుడు అవునా కాదా? నేరస్తులకు కాపలాదారుడు అవునా కాదా? ఎక్కడికి పోతున్నారు మీరు? ప్రధానమంత్రి హుందాతనం ఏమైంది అంటున్నాడు. ఈయనేదో అన్ని ఇచ్చాడంట. పోలవరం ఈయనిచ్చాడంట. ఈయనిచ్చేదేంటి? పోలవరం చట్టంలో ఉంది మనకు. అవును తమ్ముళ్ళు కాదా? అవునా కాదా? విభజన చట్టంలో మన హక్కు అది. లాస్ట్ కేబినెట్ లో డిసైడ్ చేశారు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, మాకు ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఈ కేసీఆర్ కథ నాకు తెలుసు. ఎక్కడ చూసినా కొర్రీలు పెట్టే వ్యక్తి అడ్డంకులు పెడతాడు. 7 మండలాలు ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే నాకు ఈ పదవి వద్దని చెప్పితే అప్పుడు 7 మండలాలు ఇచ్చారు. ప్రధానమంత్రికి పోలవరం ఎక్కడుందో కూడా తెలియదప్పటికీ. ఆయనకు గుజరాత్ తప్ప ఏమీ తెలియదు. ఆయన నాకు లెసన్ చెప్తాడు రాజకీయాల్లో. తమ్ముళ్ళు నాకు లెసన్ చెప్తే ఈయనకంటే ముందే నేను రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, అన్ని ఎన్డీఏ అన్ని చూశా. ఏదో ఆయన త్రిబుల్ ఐటీ ఇచ్చాడంట, ఐఐటి ఇచ్చాడంట, ఐజర్ ఇచ్చాడంట. చట్టం ఒకసారి చదవండి నరేంద్ర మోడీ గారు, మీ భిక్ష కాదు నా హక్కు అని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మన అభివృద్ధి కోసం ఆయన ఏదో పెద్ద పనులు చేసేసాడంట. ఏం పనులు చేశారు తమ్ముడు మన అభివృద్ధి కోసం? అడుగడుగున అడ్డం పడ్డాడా లేదా? నేను అడిగా ప్రత్యేక హోదా ఇమ్మని 29 సార్లు తిరిగాను. మన రాజధాని ఫౌండేషన్ కూడా ఆయన్నే పిలిచా. గౌరవంగా ఉంటాడేమో, మర్యాదగా ఉంటుందని పిలిస్తే వచ్చాడు. ఏమిచ్చారు? అంతేగా తమ్ముళ్ళు, ఏమిచ్చాడు? మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. ఈరోజు మనం 6,000 కోట్ల రూపాయలు అమరావతి పనుల్లో కేంద్రానికి జీఎస్టీ కడుతున్నాం. ఎవడబ్బా సొమ్ము? మేము బానిసలమా మీకు డబ్బులు కట్టడానికి?
మీరు మాకు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఇవ్వాలి? ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఇదే నా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే బెదిరిస్తారా మమ్మల్ని? నేను అడిగితే ఇవ్వనంటే అవిశ్వాస తీర్మానం పెట్టాను. మీరు కాదంటే దేశంలో ఉండే అందరిని ఒడ్డేశాను. నిన్నొస్తే నేనేదో ఆయన తీసేయడానికి దేశం అంతా తిరుగుతున్నాడు, బెయిల్ మీద వచ్చి అందరిని ఒడ్డేస్తున్నాడు అని మనసులో ఉండే అక్కసంతా కక్కాడు పాపం. డెఫినెట్ గా చెప్తున్నా, మాకు అన్యాయం చేశావు, నమ్మక ద్రోహం చేశావు, తప్పకుండా పనిచేస్తాను, ఏమైనా పర్వాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నరేంద్ర మోడీ ఉంటే మనకు న్యాయం జరుగుతుంది తమ్ముళ్ళు. మనకి ఇస్తాడా తమ్ముళ్ళు? మీకు నమ్మకం ఉందా? ఏమయ్యా మీకు నమ్మకం ఉందా? ఏమమ్మా మీకు నమ్మకం ఉందా? అప్పుడు ఏం చేయాలి? మనం పోరాడాలా లేదా? నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా దించాలా లేదా? నేను అడుగుతున్నా. నన్నేదో అభివృద్ధి తెలియదని మాట్లాడాడు. నేను సవాలు విసురుతున్నా. మీ గుజరాత్కి రమ్మంటారా వస్తా, ఢిల్లీకి రమ్మంటారా వస్తా, గతాన్ని చర్చిస్తారా చర్చిస్తా, భవిష్యత్తును చర్చిస్తారా చర్చిస్తా, విజన్ చర్చిస్తారా చర్చిస్తా. సవాలు విసురుతున్నా. సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. మీరు గుజరాత్ లో 12 సంవత్సరాల ముఖ్యమంత్రి, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 8 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఎక్కడ, అహ్మదాబాద్ ఎక్కడ తమ్ముళ్ళు చూశారా ఎవరన్నా? పోలికుందా రెండుకి? ఎవరు అభివృద్ధి చేశారు? హైటెక్ సిటీ ఎవరిది? సైబరాబాద్ ఎవరిది? ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది? విమానాశ్రయం ఎవరు తమ్ముళ్ళు? నేను అన్ని డెవలప్ చేస్తే ఎవరి కోసం తమ్ముళ్ళు? మీకోసం అవునా కాదా? నేను డెవలప్ చేస్తే ఈ నరేంద్ర మోడీ నన్ను గురించి మాట్లాడుతున్నాడు. బంగారు గుడ్డు పెట్టే బాతుని తెలంగాణకు వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చా ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతుని తయారు చేయాలని. అదే అమరావతి. అప్పుడే నరేంద్ర మోడీకి బాధ, కేసీఆర్కి అప్పుడే బాధ. ఏమంటాడు కేసీఆర్? అమరావతి అభివృద్ధి కావడానికి వీలు లేదు. హైదరాబాద్ చూడండి, రాజమండ్రి చూడండి, ఏది బాగుంది తమ్ముళ్ళు? ఇప్పుడు కళ రాజమండ్రిలో కళ ఉంది, హైదరాబాద్ లో కళ లేదు. మనం లేవు, కళ లేదు. ఒక్క హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్ తయారు చేస్తారు తమ్ముళ్ళు. అది నా శక్తి. ఒక రాజమండ్రి, ఒక కాకినాడ, ఒక విశాఖపట్నం, ఒక ఏలూరు, ఒక ఒంగోలు, ఒక అమరావతి, ఒక నెల్లూరు, ఒక తిరుపతి, ఒక అనంతపురం, కర్నూలు, కడప. ఏమంటారు మీరు? శక్తి ఉందా లేదా మనకు? రోషం ఉందా లేదా మనకు? వీళ్ళ దయాదర్శనాల పైన ఉన్నాం మనం. మీ కోపం రాలేదు యువత? ఏ తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు? రాజకీయం అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి గురించి నాకు లెసన్ చెప్తున్నాడు నరేంద్ర మోడీ. ఇంకొక 5-6 ఏళ్లలో గుజరాత్ వెనకబడిపోయి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లిపోతుందని ఇప్పటి నుంచే భయపడిపోయి మన మీద పడుతున్నాడు. నాకుండేది ఇక్కడ మా ప్రజలున్నారు, అండగా ఉన్నారు. తెలివైన ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ సొంతం. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఒక మాట చెప్తే ఒక అడుగు వేస్తే 5 అడుగులు వేస్తారు మీరు. అవునా కాదా? గుజరాత్ లో చదువుకు కూడా ప్రాధాన్యత లేదు. మన దగ్గర ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు గుజరాత్ లో ఉన్నాయా తమ్ముళ్ళు? మెడికల్ కాలేజీలు ఉన్నాయా తమ్ముళ్ళు? నాలెడ్జ్ ఎకానమీలు ఎక్కడున్నారు గుజరాత్ అని అడుగుతున్నా నేను. మీకు విజన్ లేదు, నాకు విజన్ ఉంది, నాకు దూరదృష్టి ఉంది. అందుకే నేను తయారు చేశా 2022కి 3 అగ్ర రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా మనం ఉంటాం. 2050కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్. 2050కి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది తమ్ముళ్ళు. ఇది జరుగుతుంది. మనకుండే వనరులు మనకున్నాయి. తీర ప్రాంతం,
1000 కిలోమీటర్లు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా అన్ని నదులను అనుసంధానం చేస్తా. ఆయన అంటున్నాడు తుంగభద్ర, కృష్ణ నీళ్లున్నాయి, వీళ్ళు ఏం చేయలేకపోయారని. నరేంద్ర మోడీ గారు వచ్చి చూడండి పట్టిసీమ, వచ్చి చూడండి గోదావరి కృష్ణ అనుసంధానం. మీరేం చేశారు? ఒక్క నది అనుసంధానం చేశారా మీరు ప్రధానమంత్రిగా? మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో మాత్రం లేదు. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ప్రధానమంత్రి. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్న విమర్శించి ఈరోజంతా విమర్శిస్తే కడాన ఎంత దిగజారిపోయాయంటే ప్రధానమంత్రి స్థాయి మా అబ్బాయి స్థాయికి వచ్చాడు. నరేంద్ర మోడీ లోకేష్ స్థాయికి వచ్చి ఆయన్ను శాపనార్థాలు పెడుతున్నాడు. సన్సెట్ అంట, ఎస్యుఎన్ కాదంట, ఎస్ఓఎన్ అంట. నరేంద్ర మోడీ గారు, నాకు సెంటిమెంట్ ఉంది. మనిషికి విలువ తెలిసిన వ్యక్తిని, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ఈ రోజు మీరు చూడండి, ఎర్రమనాయుడు గారు కుమార్తె భవానీని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టారంటే అది నాకుండే ప్రాధాన్యత. ఒక మిత్రుడు 20-30 ఏళ్లు పనిచేశాడు. నేను ఆలోచించా, కొడుకు ఇచ్చా, కూతురికి కూడా ఇచ్చా, పర్వాలేదు చదువుకున్నారు, ఇద్దరు ఉండి అని ఇచ్చా. నరేంద్ర మోడీ గారు, మీకు కొడుకులు లేరు కదా, కూతురు లేరు కదా, ఎందుకు శాపనార్థాలు పెడతారు మా మీద? సమర్థులుంటే మీకేం బాధ? ఎందుకు ఈ సెటైర్లని నేను అడుగుతున్నా. కొడుకులు లేరు, కూతురు లేరు, మెషిన్ మారిగా పనిచేస్తారు. ఇంకొక మాట ముందు పోతే నేను గర్వపడుతున్నా, నాకు ఒక భార్య, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మనవడు కూడా ఉన్నాడు. తమ్ముళ్ళు, ఎందుకు ఈ శాపనార్థాలు? అదే నేను చెప్పేది. ఇవి చూసే తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదు. యుద్ధం బిలో ది బెల్టే కదా, యుద్ధం యుందాగా ఉండాలి కదా. హూందాగా తప్పినప్పుడు మనం కూడా పెద్ద హై లెవెల్లో ఉంటే వాళ్ళకి అర్థం కాదు. దెబ్బ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతా, అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు. నేను భయపడను తమ్ముళ్ళు. తిరుపతిలో 24 బాంబులు నా మీద వేశారు. ఆ రోజే నేను భయపడలా. ఇప్పుడు నా ప్రాణం ఒక లెక్క నాకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అధికారం ఉందని నేను ప్రత్యేక హోదా అడిగితే, విభజన చట్ట హామీలు అడిగితే, కేసీఆర్తో కలిసి, జగన్మోహన్ రెడ్డితో కలిసి మీరు నా మీద కక్ష తెచ్చుకుంటారా? మీరు మా రాష్ట్రం మీద కక్ష తెచ్చుకుంటారా? 350 కోట్లు మనకి ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి. తెలంగాణకు 450 కోట్లు ఇస్తావు. అక్కడ 450 కోట్లు ఇచ్చి మా 350 కోట్లు ఇచ్చి మా అకౌంట్ నుంచి మళ్ళా వెనక్కి తీసుకుంటారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇదేనా మీ నీతి అని అడుగుతున్నా. ఇదేనా ప్రధానమంత్రి ధర్మం అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఒక హుందాతనం, ఒక పద్ధతి ప్రకారం పరిపాలన, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ఈరోజు నాకు కడపలో ఓట్లు పడలేదు, ఒకే సీటు గెలిచాం. నేను డెవలప్ చేయలేదా కడపను తమ్ముళ్ళు? ఆ మాత్రం ఇజ్జత ఈ ప్రధానమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు? ఈ ప్రధానమంత్రిని ఇంటికి పంపాలనా లేదా? మన రాష్ట్రంలో తిరగడానికి అర్హత ఉందా? విభజన గాయం మాన్లా కారం తెచ్చాడు, మళ్ళా మన దానికి వేసి ఆనందించడానికి. ఏమి మనస్తత్వం? నాకైతే ఈ మనస్తత్వం అర్థం కాల. రేపో ఎల్లుండో మళ్ళా చూడండి, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని వ్యవస్థలు పోయినాయి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి అందరూ పారిపోయారు. ఇప్పుడు ఇంకో పక్కన నాయకత్వాన్ని మొత్తం చంపేశాడు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చంపాడు. బ్యూరోక్రటిక్ లీడర్షిప్ చంపేశారు. కార్పొరేట్ లీడర్ని దెబ్బతీశాడు. మీడియా వాళ్ళైతే భయపడిపోతున్నారు. ఆయన వార్తలు తప్ప మన వార్తలు వేయాలంటే వాళ్ళకి భయం, పిరికితనం నేషనల్ లెవెల్లో. నేను అడుగుతున్న ఇలాంటి ప్రధానమంత్రి మన దేశానికి అవసరమా? ప్రజాస్వామ్య విలువలు కావాలనా లేదా?
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా లేదా? మనకు బాధ్యత ఉందా లేదా? అందుకే అడుగుతున్నా, ఇలాంటి ప్రధానమంత్రి ఈరోజు మన మీద తమ్ముళ్ళు మనం చూశారు. ఈడీ మన ఎంపీల పైన, ఎమ్మెల్యేల పైన, నిన్న కర్ణాటక ఎన్ని ప్లేసెస్లో తమ్ముళ్ళు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఎన్నికలు జరిగితే అందరినీ సమానంగా చూస్తారు తప్ప ఏకపక్షంగా ఒకే పార్టీ పైన దాడులు చేసి నిర్వీర్యం చేయాలంటే ఈ ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మన మీదకి వస్తారు, రేపు ఎల్లుండో వదిలిపెట్టరు. నాకు తెలుసు. మీరే రక్ష, మీరే సమాధానం చెప్పాల్సింది మీరే. చెప్తారా లేదా మీరు? ఎందుకంటే వియత్నాం పైన అమెరికా దాడి చేస్తుంది. వియత్నాం చిన్న దేశం, అమెరికా అగ్రదేశం. అమెరికా యుద్ధం చేసినప్పుడు చాలా మంది చనిపోతారు. అప్పుడు వియత్నాంకు పిలిపిస్తారు. సైన్యం మనకు చాలదు, ప్రజలే సైన్యంగా మారాలి. ఎవరైనా అమెరికా సైన్యం వస్తే మీరు కూడా తిరుగుబాటు చేయండి, చంపండి, పర్వాలేదు, మీరే యుద్ధం చేయమని పిలిపిస్తే ఒక్కొక్క వ్యక్తి 10 మంది సైన్యంగా తయారైపోతారు. అక్కడి నుంచి 55,000 మంది అమెరికన్స్ చంపేస్తారు. అప్పుడు అమెరికాకు అర్థమవుతుంది తప్పు చేశామని. తప్పు ఒప్పుకొని, ఓటం ఒప్పుకొని మళ్ళా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ, కేసీఆర్ మన మీద దాడి. దీనికి కోడికత్తి పార్టీ, దానికి నాయకత్వం. అంటే ఇంత తమాషాగా ఉంది మీకు. కేసీఆర్ ఎన్ని తిట్టాడో తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? కేసీఆర్ ను ఒక మాట అంటాడా నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీ ఒక మాట అంటాడా కేసీఆర్ ని? జగన్ ని ఒక మాట అంటాడా కేసీఆర్? కేసీఆర్ జగన్ ఒక మాట అంటాడా కేసీఆర్ ని? ఏం రాజకీయం తమ్ముళ్ళు? తప్పుడు రాజకీయం కాదా? ఎందుకు ఈ ముసుగని అడుగుతున్నా. ధైర్యంగా రండి, ముసుగు తీయండి, వీరోచితంగా పోరాడదాం. మీరో మేమో తేల్చి పారేస్తాం తప్ప ఈ ముసుగులో గుద్దులాట్లొద్దు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏంటి తప్పు? కేసీఆర్తో కలిస్తే ఆయన ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, చెప్పాడు కదా. ఏ నీ చెవులో చెప్పాడా ఇస్తానని? మీరు విన్నారా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా చెప్పాడా? ఏం తమ్ముళ్ళు మీరు విన్నారా? నాకైతే వినపడలా. మీకెవరికైనా వినపడిందా? హైదరాబాద్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏం చేశారు? సోనియా గాంధీ వచ్చింది, జ్ఞాపకం ఉందా? ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మేము కట్టుబడి ఉన్నాం, మొదటి సంతకం పెడతాం, ఇస్తామని చెప్పిన మాట మీరు విన్నారా? అప్పుడేమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పాడా లేదా? అది నీకు తెలియదా ఈ పెద్ద మనిషికి? ఇప్పుడు 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తాడంట. బీజేపీ 5 ఏళ్ళు ఇవ్వనన్నారా? ఈ రోజు కూడా చెప్పలేదా? కాంగ్రెస్ ఇస్తామన్నారా? నిన్న మిగిలిన నాయకులంతా మన దగ్గరికి వస్తున్నారా? నిన్న ఫరూక్ వచ్చాడు, నిన్న కేజ్రీవాల్ వచ్చాడు, రేపు మమతా వస్తుంది. అందరూ మీకు సంఘీభావం అని చెప్పారా? ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తాడు? కోడి కత్తి మోడీ కత్తికి. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. ఎవరిని మోసం చేస్తారు తమ్ముళ్ళు? మీకు అర్థమైందా? కుట్రలు అర్థమవుతున్నాయా మీకు? అయితే ఇంకా మీకు రోషం రాలా? ఏం తమ్ముళ్ళు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులా, కుక్కలా మీరు? ఆంధ్ర వాళ్ళంతా కూడా అవకాశవాదులు చీకొడితే మనం పోవా? సిగ్గులేదా మనకు? ఏం మాట్లాడి? నేను తయారు చేసిన రాష్ట్రాన్ని, నేను తయారు చేసిన సంపద నువ్వు అనుభవిస్తూ మమ్మల్ని చీకొడతావా? తమాషానా ఇది? పోలవరం రావడానికి వీలు లేదా? మీకు నష్టమేంటండి? పోలవరం వస్తే సుప్రీంకోర్టుకి వేస్తావా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? రెండోది ట్రిబ్యునల్కి వేస్తారు. నాగార్జున సాగర్, శ్రీశైలం వాళ్ళ కంట్రోల్లో పెట్టాలంట. పోతిరెడ్డిపాడు, ముచ్చుమరి మూసేయాలంట. ఇక్కడ పట్టిసీమంటే నాకు వాటా ఇవ్వాలంట నీళ్లలో. మన డబ్బులు మనం కష్టపడి కట్టుకుంటే నీటిలో వాటా ఈయనకి కావాలి. చట్టపరంగా నేను ఫాలో అవుతా, తప్పులేదు. కానీ పెత్తనం చేయాలనుకుంటే మాత్రం కబద్దార్, మీ ఆటలు సాగవు.
దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని అందుకే అడుగుతున్నా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వాలా, కేసీఆర్ 1,00,000 కోట్లు ఎగ్గొట్టాడు, ఇంకా ఇవ్వాలా. నేను మీకు తక్కువ చేశాను? మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా? మనం అందరం తెలివిగా పనిచేసామా లేదా? అభివృద్ధి ఆగిందా? సంక్షేమం ఆగిందా? 200 రూపాయలు ఎంత చేశాం తమ్ముళ్ళు? 2,000 చేశాం. 10 రెట్లు పెంచామా? పెద్ద కొడుకు కనిపించుకున్నానా? ఈ రోజు ఇంకొక పక్క 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అవునా కాదా? నేను కష్టపడతాను తమ్ముళ్ళు, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆ శక్తి నాకుంది. ఇంకా ఇచ్చుకుంటూ పోతాను తప్ప ఎక్కడా బాధే లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలున్నారు, పసుపు కుంకుమ ఏం తమ్ముళ్ళు 2 సార్లు ఇచ్చా. ఏప్రిల్లో 4వ తారీఖు మూడో చెక్ మీరు వేసుకోండి, 4,000 కూడా ఇచ్చేస్తా. ఇంకొక మాట చెప్పా, పసుపు కుంకుమ పెడతానే ఉంటా, వాళ్ళ సౌభాగ్యం కోసం ఇస్తానే ఉంటా. ఒకసారి కాదు, ఈ సంవత్సరం 2 సార్లు ఇచ్చా. ఈ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో 3 సార్లు ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 1,00,00,000 మంది చెల్లెళ్ళు నాకు, ఒకరిద్దరు కాదు తమ్ముళ్ళు, 1,00,00,000. మీ అందరికి ఒకరే ఇద్దరు, అంతేనా? నీకెంతమంది తమ్ముడు? ఒకరా, ఇద్దరా, ముగ్గురు? ఏళ్ళు చూపేయండి. 2, 3, 1 లేరు. 5 నాకు మాత్రం 1,00,00,000. అదృష్టవంతుణ్ణి, అవునా కాదా? చెల్లెమ్మలో 1,00,00,000 ఉంటే నాకేమి భయమా తమ్ముళ్ళు? ఎంతమంది నరేంద్ర మోడీలు వచ్చినా, ఎంతమంది కేసీఆర్ వచ్చినా, ఎన్ని కోడికత్తి పార్టీలు వచ్చినా ఏమీ కాదు. అవుతుంది ఏమైనా? భయపడాలా? రైతులకి మీరు చూశారు, నేను ముందుకొచ్చా. రైతులకి 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. తొందరలో ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నా. అన్నదాత సుఖీభో తీసుకొచ్చా. 2 హెక్టార్లకు 9,000, ఆ పైన ఉంటే 10,000. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే కౌలు రైతులకు కూడా పెట్టుబడి నిధి అన్నదాత సుఖీభోలో ఇస్తున్నాను తమ్ముళ్ళు. అది నా కమిట్మెంట్. మీరు ఇవ్వాలా, నేను ఇస్తున్నా. దేశంలో ఎవరివ్వాలా, నేను ఇస్తున్నాను. రైతుల పట్ల నా అభిమానం అది. ఈరోజు మీరు చూడండి, సంక్షేమ కార్యక్రమాలు, పెళ్లిళ్లు నేనే చేస్తా. భవిష్యత్తులో మీకు ఎవ్వరికి బాధలా, ఏ తల్లిదండ్రికి, ఏ అన్నదమ్ముడికి బాధలా. మా ఆడబిడ్డలను గౌరవంగా చూస్తా, కుటుంబ పెద్దగా చూస్తా. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తా ఆడబిడ్డని. అత్తవారింట్లో కూడా మీ దయాదర్శలు కాదు, మా చంద్రన్న పంపించాడు, మా అన్న పంపించాడు, మా కుటుంబ పెద్ద పంపించాడు అని ఆనందంగా ఉండేట్టుగా చేస్తాను. అక్కడ కూడా పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా. తమ్ముళ్ళు, ఇదే కాదు, చంద్రన్న బీమా 5 లక్షలు. అన్నా క్యాంటీన్ చూశారా? ఎక్కడన్నా ఉన్నాయా? దేశంలో ఉన్నాయా? అది మన స్పెషాలిటీ, అవునా కాదా? అన్నా క్యాంటీన్ పెట్టాం, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, భోజనం కానీ ఇన్ని పెట్టాం. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఆలోచించే పార్టీ, ఆలోచించే నాయకత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యం ఎవరికైనా బాగలేకపోతే ఏప్రిల్ 1 నుంచి 5 లక్షల రూపాయలు మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఎక్కడ కావాలని ట్రీట్మెంట్ తీసుకోండి, 5 లక్షలు ఇస్తా అందరికీ. మీరేమి ఇచ్చారండి? సెంట్రల్ గవర్నమెంట్ కొంతమందికి ఇచ్చారు. మీరు మీ వల్ల ఏమైంది, ఏమీ కావాలని అందరికీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీకు మందులు కావాలంటే 1 పైసా ఖర్చు లేదు. నేరుగా పోయి ఏ మందుల షాప్ ఎక్కడన్నా ఉంటే ఆ మందుల షాప్కి వెళ్ళండి. ఇక్కడే ఉంది వెంకటకృష్ణ మెడికల్స్. అక్కడికి వెళ్ళండి, మందులు తీసుకోండి, డబ్బులు నేను పంపిస్తా ఆయన అకౌంట్కి. ఆనందమేనా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ఎవరైనా మా ఆడబిడ్డ డెలివరీకి వస్తే
మీరు నచ్చిన నర్సింగ్ హోమ్ తీసుకెళ్ళండి, డబ్బులు నేనే ఇచ్చేస్తా. నేను అడుగుతున్నా మీ అందరికీ, తమలో ఇన్ని పనులు చేసిన తర్వాత మనకు ఓట్లు వేయకుండా వేరే వాళ్ళకి వేయాలంటే మనసెట్ వస్తుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు భవిష్యత్తు మీద ఆశ లేదు, మధ్యలో అభివృద్ధి ఆగిపోతే ఏమవుతాం? ఎక్కడికి పోతాం? మళ్ళా నిలదొక్కుంటామా? ఇప్పుడు ఘాట్లోకి వచ్చిందా లేదా పరిపాలన? ఇంకా సూపర్ స్పీడ్ లో తీసుకుపోతామా లేదా? ఇంక గేర్లు కూడా లేవు ఈ బండికి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్న మా ఆడబిడ్డలందరికీ స్మార్ట్ ఫోను. తమిళలో ఆ స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ నొక్కి చంద్రన్న నాకు ఈ పని ఉందంటే చెల్లమ్మ నేను చేస్తానని చెప్పి మళ్ళా చేసి వాడికి ఇన్ఫార్మ్ చేస్తా. మీరు ఏ ఆఫీసుకి పోయే పని లేదు తమ్ముళ్ళు. మీరు దర్జాగా బస్సులో కూర్చొని పని కావాలంటే అయిపోతుంది, ఇంట్లో కూర్చొని పని కావాలంటే అయిపోతుంది, చెట్టు కింద కూర్చొని ఒక క్లిక్ కొడితే అయిపోతుంది. అది నా పరిపాలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజమండ్రి ఒక స్మార్ట్ రాజమండ్రిగా తయారు చేస్తా. రాజమహేంద్రవరం నేనే పేరు పెట్టా, మళ్ళా పూర్వపు రాజమహేంద్రవరం ఇది. అన్ని అంగులు వస్తాయి. ఎయిర్పోర్ట్ మీరు చూశారు, ఆయన ఏదో దానికి ఇచ్చింది చాలా తక్కువ డబ్బులు. నేను ల్యాండ్ ఇచ్చాను తమ్ముళ్ళు, 400 కోట్లు. విజయవాడ ఎయిర్పోర్ట్కి 1000 కోట్లు ల్యాండ్ ఇచ్చా. తిరుపతి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇస్తే వీళ్ళు ఇచ్చింది నామినల్ గా ఖర్చు పెట్టి. నేను అడుగుతున్నా, మీకు చేత కాకపోతే ఆ ఎయిర్పోర్ట్ నాకే ఇవ్వండి, నేనే అభివృద్ధి చేసుకుంటా. కర్నూలులో మనమే ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకుంటున్నాం, భోగాపురం మనమే ఎయిర్పోర్ట్ పెట్టుకుంటున్నాం, హైదరాబాద్ మనమే ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసి ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అది మన తెలివి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడ ఒక డైనమిజం ఉంది మనకందరికీ. అమరావతిలో ఒక ఆలోచన చేశారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఆలోచన ఇది. ఏంటి ఆలోచన? నాకు భూమి కావాలి, డబ్బులు లేవు. మీరైతే ఏం చేస్తారు? ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక చిన్న బిల్డింగ్ గుర్తు కట్టేసుకొని వదిలేసేవాళ్ళు. నేను దానికి రాజీ పడలా. ఒక పిలిపిచ్చాను, 35,000 ఎకరాల భూమి కావాలి, మీరు భూమి ఇవ్వండి, నేను మీ ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తానని ఒక పిలిపిస్తే మొత్తం 35,000 ఎకరాల భూమి ఒక్క పైసా తీసుకోకుండా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మొత్తం అభివృద్ధి చేస్తున్నాను. అభివృద్ధి చేసి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నా. మనకు వచ్చిన భూమి అమ్ముకుంటే రోడ్లు వేయంగా, కన్సెషన్ ఇవ్వంగా అన్ని వేసినా కూడా ఆ భూమి అమ్ముకుంటే 50,000 కోట్లు 60,000 కోట్లు వస్తుంది. అప్పు తీర్చేస్తా, ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు ఆదాయం వస్తుంది తమ్ముళ్ళు. అది మన తెలివి. నరేంద్ర మోడీ అనుకున్నాడు నేను డబ్బులు ఇవ్వకపోతే ఈయన ఆగిపోతాడని. కేసీఆర్ అనుకున్నాడు నేను భిక్షం వేయకపోతే ఈయన బతకలేడని. మీ భిక్షం ఎవరికి కావాలని అడుగుతున్నా. నరేంద్ర మోడీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపాదించే తెలిసిన వ్యక్తులం, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి పోరాడిన వ్యక్తులం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా తమ్ముళ్ళు? అలాంటి పార్టీ ఇక్కడ ఉంటే దీనికి కావాలని వంకలు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంక్షేమాన్ని పూర్తిగా అమలు చేస్తా, అభివృద్ధి రాజీ పడను. మూడోది, దేశంలో నెంబర్ 1 అభివృద్ధి మంది 10.82% అభివృద్ధి, వ్యవసాయంలో 11%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.7%, తెలంగాణ 0.2%. ఎవరు గొప్ప తమ్ముళ్ళు? మీరా నేనా గొప్ప? ఇది మీరిచ్చే లెక్క, నా లెక్క కాదు, మీరే ఇచ్చారు లెక్క. నన్ను అభివృద్ధి చేయలేదంటారా మీరు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, భవిష్యత్తులో మనమే నెంబర్ 1. 750 అవార్డులు వచ్చాయి. 2018లో తొందరగా పనులయ్యే ప్రాజెక్టు పోలవరం. ఆ ప్రాజెక్టు అక్కడ అవార్డు ఇస్తారు, ఇక్కడికి వచ్చి తిడతారు. ఏం తమ్ముళ్ళు తమాషా రాజకీయం అంటే?
అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, యువత 18-30 సంవత్సరాల యువతకు పిలిపిస్తున్నా. ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, జాబు కావాలంటే బాబు రావాలి. ఈ రోజు చెప్తున్నా, జాబు కావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి. అందుకే మీకోసం ముఖ్యమంత్రి వనేస్తం తీసుకొచ్చాను. నిరుద్యోగ భృతి 2000 ఇస్తున్నా, దాన్ని కూడా పెంచుతా, 3000 ఇస్తా. నైపుణ్యాన్ని నేర్పిస్తా. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమలైనాయి. 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కియా కారు వచ్చింది. ఎక్కడొచ్చింది? అనంతపూర్లో. ఎడారిగా మారిపోయింది ఇక్కడ రాళ్లసీమలో కియా మోటార్ పరిగెత్తా ఉందంటే అది మన ప్రతిభ, అది మన పట్టుదల అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు, మీ ఉద్యోగాలు గ్యారంటీ నాది. కోడికత్తి పార్టీని నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు. నమ్ముకుంటారా ఎవరన్నా పిల్లలు? ఇంకొక పక్క సినిమా యాక్టర్ నమ్ముకున్నా కూడా లాభం లేదు తమ్ముళ్ళు. ప్రస్తుతం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రూషియల్, నిన్నన్నాడు ఆయన, నన్ను గురించి అన్నాడు, మా చైన్ ఏదో బ్రేక్ అయిపోయిందంట టీఆర్ఎస్ వల్ల. మన సైకిల్ చైన్ దగ్గరకు వస్తే షాక్ కొడతా తమ్ముళ్ళు? అంత ఈజీగా వస్తారా మనుషులు మన దగ్గరికి? ఇమ్మీడియట్ గా షాక్ కొట్టడమే కాదు, ప్రాణం కూడా పోతుంది. మనల్ని సెబటైజ్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి ఖబర్దార్. మా చైన్ బ్రేక్ చేసేవాళ్ళు ఇంతవరకు పుట్టలేదు. అది ఎన్టీ రామారావు గారు పెట్టిన లగ్నం. ఈ రోజే 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాం తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీ మంచి వయసులో ఉంది. తెలుగుదేశం పార్టీ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ బ్రహ్మాండంగా ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తుంది. సైకిల్ బుల్లెట్ మారిగా పోతుంది. ఎవరు అడ్డం వచ్చినా నిలిచే పరిస్థితి లేదని మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు సెల్ఫ్ గోళ్లు. హైదరాబాద్ లో మన డేటా సేవామిత్ర పట్టుకొని ప్రభుత్వ డేటా పేరు చెప్పి కోడికత్తి పార్టీకి టీఆర్ఎస్ ఇవ్వాలంటే మనం కూడా చెప్పాం, నీకేగా తెలివి, నాకు ఉంది, నీకు అది చూస్తారని చెప్పాం. నిన్న ఫామ్ 7 ఉపయోగించి 6 లక్షల మంది ఓట్లు తీసేస్తే ఇమ్మీడియట్ గా మనం ఆ రోజు యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు కోడికత్తి పార్టీ ఢిల్లీకి వెళ్లి మా పైన యాక్షన్ తీసుకోవద్దని కాపలాదారుడి దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర ఎలక్షన్ కమిషన్ చెప్పించుకుంటున్నారు. లేదంటే అందరూ జైలుకు పోతారు. కొన్ని వేల మంది జైలుకు వదిలిపెట్టాను. తప్పకుండా కేసు ఎస్టాబ్లిష్ చేస్తా. జైలుకు పంపించే వరకు ఇలా వదిలిపెట్టాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి మొన్న చూసారా అఫిడవిట్ చూసారా? నా అఫిడవిట్ చూసారా? ఆయన అఫిడవిట్ చూసారా? ఆయన పైన ఎన్ని కేసులున్నాయి? 31 కేసులున్నాయి. నా పైన ఎన్ని కేసులున్నాయి? ఒకే ఒక కేసు ఉంది. ఏంటా కేసు? బాబ్లీ. ఎక్కడికి? తెలంగాణ కోసం నేను పోరాడుతున్నా మీద కేసు పెట్టారు తమ్ముళ్ళు. ఉత్తర తెలంగాణ ఎడారైపోతుందని మహారాష్ట్ర పైన పోరాడితే నా మీద తప్పుడు కేసులు పెట్టారు. జగన్ మీద 31 కేసులు అడ్డంగా దొరికిపోయాడు. అన్ని ఇండియాలో ఉండే పీనల్ కోడ్లు ఏమేమి ఉంటాయి చట్టంలో, అన్ని చట్టాలు ఉల్లంఘించాడు. నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, విద్రోహం, లేవంటే ఇంకోటి, మీరు ఎన్నుంటే అన్ని పెట్టారు. నేను అడుగుతున్నా, అలాంటి వాడు నాయకుడు అనుకుంటే మనకు సిగ్గు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు. మీరు చెప్పండి, రాష్ట్రంలో ఎవరి పైనన్నా ఇన్ని కేసులున్నాయా తమ్ముళ్ళు? నిన్న గాజువాకలో చూశారు ఒక అమ్మాయి, జనసేనకు, మా పార్టీ కూడా కాదు, జనసేనకు సపోర్ట్ చేశారంట. జనసేనకు సపోర్ట్ చేస్తే ఆ ఇల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళది. వెకేట్ చేయమని, మీరు పని చేయలేదని నానా బూతులు తిట్టి అమ్మాయిని కొట్టి గందరగోళం చేశారంటే, ఒక గర్భిణీ స్త్రీని కనికరం కూడా లేకుండా ఆడబిడ్డ పైన దాడి చేశారంటే, వీళ్ళకు ఒక సీటు గెలిస్తే ఏమన్నా ఉందా తమ్ముళ్ళు? ఇంకా ఊరుకొక రౌడీ రాడు, బజారుకు ఒక రౌడీ కాడు, భూ కబ్జాదారులు రారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటాడు? తీసుకుంటారా?
అందుకే అడుగుతున్నా నేను, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతకు మారిపోయారు, మంచికి మారిపోయారు. మీరు గట్టిగా మాట్లాడితే భయపడిపోతారు. అవునా కాదా? పౌరుషంగా మాట్లాడరు మీరు. పౌరుషంగా మాట్లాడితే నాకెందుకయ్యా, నేను ఇంటికి పోతానని వెళ్ళిపోతారు. మర్యాదకు మారిపోయారు, మంచికి మారిపోయారు ఈ గోదావరి జిల్లాలో. అవునా కాదా? నీతి నిజాయితీకి మారిపోయారు ఈ జిల్లాలు. మళ్ళా పులివెందల మార్క రాజకీయం కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయినసారి ఆలోచించారు, విజయమ్మ గారు నిలబడ్డారు ఎక్కడా విశాఖపట్నంలో. పులివెందల నుంచి అడ్డ పంచాలు వచ్చేశారు, అన్ని భూములు చూసుకున్నారు. ప్రజలు భయపడిపోయారు, వీళ్ళు వస్తే కొంపలు కూలిపోతాయి, ఈవెన్ తిరుగు తపాల్లో పంపించాలని ఎలక్షన్ అవుతాను మళ్ళా తిరుగు తపాల్లో హైదరాబాద్ పంపించేశారు. నేను అడుగుతున్నా, మీకు అవసరం అటువంటి నాయకత్వం? అయితే మీరు ఇంట్లో పడుకుంటారా? ఏం చేస్తారు? ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో సుమారు బుచ్చే చౌదరి గారు 800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 54,000 మంది డాక్రా మహిళలకి పసుపు కుంకుమ పెట్టారు 86 కోట్ల రూపాయలతో. చంద్రన్న బీమా 2,200 మందికి ఇచ్చారు 22 కోట్లు. 11 రకాల పెన్షన్ల ద్వారా 23,000 మందికి 69 కోట్ల రూపాయలు ఇప్పించారు. ఆదరణలో 3,000 మందికి 90% సబ్సిడీతో ఇప్పించారు. 120 కోట్ల రూపాయల ఖర్చుతో 182 కిలోమీటర్లు ఆర్ఎండ్బి రోడ్డు ఇప్పించారు. 220 కిలోమీటర్లు నిడివిలో 89 కోట్ల రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించారు. 90 అంగన్వాడీ కేంద్రాలు, 100 పాఠశాల తరగతి గదులు మొత్తం నిర్మించారు. ఇంకో పక్క అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. 20 కోట్లతో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరిచారు. నర్సరీ రైతులకు ఉచిత కరెంటు రైతులతో సమానంగా ఇప్పించేదని పోరాడాడు ఆయన మురళీమోహన్. నేను అది కూడా ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే నియోజకవర్గంలో 20,000 ఇండ్లు కావాలన్నారు. టౌన్లో కొన్ని కావాలి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, సొంత ఇంటి కల నిజం చేసే బాధ్యత నాది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అయిందా? కట్టాడా? మనం కట్టామా? బాగున్నాయా? అందుకే ఆలోచించా, మంచి పేరు కోసం ఎంతైనా పర్వాలా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తానని మొన్నే చెప్పేశాను. తమ్ముళ్ళు, మీరు ఒక్క పైసా కట్టే పని లేదు, అందరికీ ఫ్రీ హౌస్. ఇది నెలవారీగా కట్టే పని లేదు. నేనే కట్టుకుంటా, నేనే కష్టపడుకుంటా. అవసరమైతే ఇంకొక 5-6 ఏళ్ళు కష్టపడతా. మీకోసం శ్రమైనా పర్వాలా పడతా, కడతా. ఈ రాజమండ్రి రూరల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించే బాధ్యత, ఉచితంగా కట్టించే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇప్పిస్తా. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. మురుగునీరు, దీన్ని కూడా నాకు మిగిలింది ఒకటే కళ, రాజమండ్రికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా, కంప్లీట్ చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి జీగురుపాడు మాధవరీయుడుపాడెం ఇక్కడ పారిశ్రామిక కారిడార్లు కావాలన్నారు. తప్పకుండా ఇండస్ట్రియల్ కారిడార్ తెప్పించే బాధ్యత, ఉద్యోగం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి జాతీయ రహదారి పక్కన 16 వరకు ఫ్లైఓవర్ ఇమ్మన్నారు, అది కూడా చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పసుపు కుంకం చెప్పాను, 3 సార్లు ఇస్తానని చెప్పా. ఇది కాకుండా డాక్రా సంఘాలకు అందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా చెప్పా. రైతు బంధు పథకం కూడా పెట్టి రైతులందరికీ ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి వెల్ఫేర్ ఫండ్ కింద అవన్నీ చేస్తాను. ఈరోజు మీరు చూస్తే చాలా నిర్ణయాలు చేశాం. బ్యాక్వర్డ్ క్లాస్కి అయితే చేనేత కార్మికులను ఆదుకున్నాను, 111 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. ఇంకో పక్క అనేక కార్యక్రమాలు, ఇన్సెంటివ్స్ ఇచ్చాను. 21 కార్పొరేషన్లు పెట్టాం. మన రాజమండ్రిలోనే జై హో బీసీ, బీసీల చరిత్రను తిరగరాయడానికి ఆ సభ ఉపయోగపడింది.
ఒక్క రోజు లోపల 21 కార్పొరేషన్లు వేసా. ఇంకా 1-2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి లేబర్ ఉన్నారు. నేను అక్కడ చెప్పడం మర్చిపోయా. వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెడతా. 3 లక్షల మంది కొబ్బరి పరిశ్రమ పైన ఆధారపడ్డారు. వాళ్ళకొక కార్పొరేషన్ పెట్టి ఆదుకుంటా. ఇంకో పక్క ఈరోజు ఒక బ్యాంకు పెడుతున్నాను వెనుకబడిన వర్గాల కోసం. ఆ బ్యాంకులో పూర్తిగా వాళ్ళని ఆదుకోవడానికి 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడికి పోయే పని లేకుండా సింగిల్ విండో కింద ఎవరికి రుణాలు కావాలన్నా, ఎవరికి లోన్లు కావాలన్నా, ఎవరికి బ్యాంక్ కావాలన్నా అన్ని ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే రజకుల కోసం ఒకరిద్దరు కాదు, అందరికీ మనం అన్నీ చేశాం. కరెంటు తగ్గించాం, ఉచితంగా కరెంటు ఇస్తున్నాం, రజకులకు ఇచ్చాం, చేనేతకి ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఉండే విశ్వ బ్రాహ్మణ్స్కి అయితే ఎవరైనా గోల్డ్ షాపులు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాం. ఈ విధంగా చాలా మందికి ఇచ్చాం. ఇంకా నేను ఒకటే ఆలోచిస్తున్నా, భవిష్యత్తులో మొన్న రజికాకు ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చా. అదే మరి మిగిలిన కమ్యూనిటీ బ్రాహ్మణ్కి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత నాదని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. అన్ని కార్పొరేషన్ డబ్బులు ఇచ్చాం. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని అందరికీ న్యాయం చేస్తా. ఈరోజు కాపులున్నారు. 5 సంవత్సరాల్లో మీకు 4,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాను. కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. బీసీగా రిజర్వేషన్లు కావాలంటే 5% రిజర్వేషన్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ ఆమె తెలియజేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు చేశారా? వైఎస్ఆర్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే వచ్చి అడిగితే పాదయాత్రలో చాలా దౌర్జన్యంగా ఇది నా పరిధిలో లేదు, దిక్కున్నది ఇక్కడ చెప్పుకోమన్నారు. ఇప్పుడు ఓటుకు వస్తే మీరు అడగాలి కదా, ఏమాట దిక్కు చెప్పాలి కదా. మీరు కాపులనే వాళ్ళు ఎవరైనా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని, అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి మనిషి కాదు. పేదరిక నిర్మూలన నా ధ్యేయం. పేదలకు అండగా ఉంటా. మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, మీకోసం నేను ఒక సైనికుడిగా పోరాడుతున్నా. రాష్ట్రం కోసం ఒక సైనికుడిగా పోరాడుతున్నా. నాకు అండగా నిలబడే బాధ్యత మీ అందరిది. రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఒకటిగా ఉండి ఎక్కడైనా సరే మన మీద దాడికొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ చేసే కుట్రలు కుతంత్రాలు ఎన్నికల ముందు పెట్టుకున్నాడు. ఏమీ చేయలా, డబ్బులు పంచాడు, 88 సీట్లు గెలిచాడు. అక్కడి నుంచి మళ్ళా కాంగ్రెస్ను కొనేశాడు, మనోళ్ళు కొనేశాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేశాడు. రేపు రాబోయే రోజులు ఏంటి? మన మీద పడతాడు. 16 సీట్లు గెలుస్తాడంట. ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట. మనం ఊడిగం చేయాలంట. ఏం తమ్ముళ్ళు, చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? జగన్ ఓట్లేస్తే ఆ ఓట్లు ఆయనకు పోతాయి. మన ఓట్లు పెట్టుకొని మన మీద పెత్తనం చేస్తాడు. పోలవరం కట్నేడు, అమరావతి సాగనేడు, నీళ్లు మనకు రానేడు. మనం మాట్లాడితే మన మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి దుర్మార్గుడు మనకు కావాలని అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నేను ఇక్కడ పెట్టిన అభ్యర్థులు కూడా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం పెట్టాను. బుచ్చే చౌదరి గారు సీనియర్ లీడర్, ఇంకో పక్క రూప ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఎంఎస్ చేసింది, మురళీమోహన్ గారితో పనిచేసింది, అవగాహన ఉంది. ఇంకో పక్క భవానీ అర్బన్ ఏరియాలో, ఆవిడ కూడా ఒక మంచి పేరు, ఒక చదువుకున్న అమ్మాయి. 2 అమ్మాయిలు, బుచ్చితో సీనియర్ లీడర్, వాళ్ళిద్దరు కొత్త అయినా బాగా చదువుకుని అనుభవం ఉండి సంస్కారం ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులకు నేను ఇచ్చాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఎవడు డబ్బులు ఇస్తే వాడికి బిడ్డింగ్ అనమాట. డబ్బుల పిచ్చే తనకి. నేనిచ్చా, పక్కన కూడా ఎంపీ ఇచ్చాను, మీరు చూశారు. బాలయోగి కొడుక్కి హరీష్ కి నేను ఎంపీ ఇచ్చా. ఆయన దగ్గర డబ్బులు లేవు, నేనే పెట్టి రమ్మని చెప్పి. ఎందుకంటే నాకు బాలయోగి మీద అంత ప్రేమ. పార్టీకి ఆ విధంగా పనిచేశాడు. నరేంద్ర మోడీ చెప్తున్నా, అది నా ప్రేమ, ఇది నీ కథ.
నీకు కుటుంబం లేదు కాబట్టి మర్యాదలు తెలియవు, బాంధవ్యాలు తెలియవు, బంధుత్వాలు తెలియవు, రిలేషన్స్ లేవు. అలాంటి వ్యక్తి మాట్లాడడం తప్పు. మీరు కానీ కబద్దార్ జాగ్రత్త, మీరు మాట్లాడండి, నేను కూడా మాట్లాడతా. నువ్వు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి, నేను పద్ధతి ప్రకారం ఉంటా. పద్ధతి తప్పి మాట్లాడితే టిట్ ఫార్ టాట్ తప్ప వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎన్నికల యుద్ధంలో ఉన్నావా లేదా? మనం రోషం ఉందా మీకు? కోపం ఉందా మీకు? మన మీద ముప్పు ఉందా లేదా మన రాష్ట్రానికి? ఆ ముప్పు కేసీఆర్, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి కోడికత్తి పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడు గట్టిగా చెప్పాలి, మనమందరం సమైక్యం కావాలి. తెలంగాణలో 16 సీట్లు వస్తే 25 సీట్లు మనమే గెలవాలి. దేశంలో చక్రం తిప్పాలి, ప్రత్యేక హోదా సాధించాలి, విభజన హామీలు నెరవేర్చుకోవాలి, మన రాష్ట్ర హక్కులు కాపాడాలి. దీనికి ఒకటిగా ఉంటారా లేదా? చెప్పండి. నాకు ఒకటిగా ఉంటాం, పోరాడతామని పిడికిలి బిగించి చెప్పండి అందరూ, ఆడబిడ్డలందరూ. నమ్మకమేనా? ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామంటే ఆత్మగౌరవాన్ని అంటారు. కాపాడుదాం ఏమంటే కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని మీ ఓటు సైకిల్కి ఢిల్లీ కనపడాల, మోడీగా పోతా ఉంటాడు ఎక్కడ దారిలో. తమ్ముళ్ళ మీ ఓటు, అన్నల మీ ఓటు, అమ్మల మీ ఓటు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం గట్టి చెప్పాలి, వర్ధిల్లాలి, ఇంకా ఉండాలి. తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు? నన్ను నమ్మమంటారా తమ్ముళ్ళు? నమ్మకమైన తమ్ముళ్ళు? ఇది నా కోసమా తమ్ముళ్ళు? మన భవిష్యత్తు కోసం అవునా కాదా? మన రాష్ట్రం కోసం అవునా కాదా? అందరూ సమైక్యంగా ఉండండి. మీరే నాకు సైనికులు, కార్యకర్తలు అర్థం చేసుకోండి. మీరు కూడా నాయకత్వం ఇవ్వండి, ప్రజలందరితో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో గెలవడం ఇది ఒక చారిత్రక అవసరం. దానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ స్ఫూర్తిని చూశాను. నాకు అనిపిస్తుంది నేను అదృష్టవంతుణ్ణి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నిండు మనస్సుతో ఆశీర్వదించండి ఈ పోరాటానికి. ఇది ఊరికే నేనేదో తమాషా చెప్పడంలో, ఎన్నికలు కాదు, పోరాటం. అందుకే అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నిండు మనస్సు ఆశీర్వదించమని కోరుతున్నా. ఎందుకంటే మీ ఆశీస్సులే నాకు కొండంత బలం. మీరు ఆశీస్సులు ఇవ్వండి, కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. బై